వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జువ్వెలదిన్నె పర్యటనకు ఎవరూ హాజరు కావద్దని చెప్పిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అదే సీఎం చంద్రబాబు తుమ్మలపెంట సభకు దురాయి వేసుకుని రావాలని కాపు నేతలకు ఏ విధంగా చెబుతారని కావలి వైసీపీ నేత కొమ్మారి రాజు ప్రశ్నించారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో వైసీపీ మత్స్యకార నేతలు కొమ్మారి రాజు, కోడూరు రామచంద్రయ్య, వాయిల తిరుపతయ్యలు మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుమ్మలపెంటలో మత్స్యకార భరోసా పంపిణీకి వస్తున్నారని, అసలు ఎంతమందికి ఇస్తున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన అందరూ మత్స్యకార భరోసా పొందారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులను తగ్గించి ఇస్తున్నట్టు ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే దీనిని ప్రైవేటు పరం చేస్తున్నట్లు వారు తెలిపారు. తమిళనాడు బోట్లతో ఎంతో నష్టపోతున్నామని, ప్రాణాలు పణంగా పెట్టి పట్టుకున్న వారి బోట్లను విడిపించేశారు. ప్రభుత్వం రక్షణ బోట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆచూకీ లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శ్రీను, పిచ్చయ్య, రవి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోడూరు రామచంద్రయ్య. కావలి మండలమే వెంకటేశ్వరపురం అన్నగారిపల్లి పంచాయతీ గ్రామ పెద్దగా ఉంటున్నాం. మేము అంటే ఒకప్పుడు మేము కూడా సొసైటీ పేషెంట్గా, ఫిష్ కోఆపరేటివ్ పేషెంట్లో ఉన్నాము, జిల్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాము. కానీ ఏంటంటే మా సమస్య ఏంటంటే మేము గ్రామ పెద్దగా ఉన్నాం కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, సర్పంచులకి, ఎంపీటీసీలకి, మీడియా మిత్రులందరికీ మా నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు 19వ తేదీ తుమ్మలపెంట ప్రోగ్రాం పెట్టి వస్తున్నారు. కానీ మా మత్స్యకారులకి, మా కాపుల సమక్షంలో ఇంతవరకు కలెక్టర్ గారు అయితేమి, కమిషనర్ గారు అయితేమి, ఫిషీ డిపార్ట్మెంట్ అయితేమి, అధికారులు అయితేమి, ఎమ్మెల్యే అయితే మమ్మల్ని పిలిచి, గ్రామ కాపులు పిలిచి 4 బోట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు చెప్పారు. ఒకసారి నెల్లూరు మీటింగ్ టౌన్ హాల్లో ఇంతవరకు మాకు బోట్లు తెచ్చి పెట్టింది లేదు. 4 బోట్లు మాయమైపోయింది. అందరూ చేసి ఆ డ్రామా మొత్తం చేసిందే. కానీ బోట్లు తెచ్చి ఇవ్వమని మేము డిమాండ్ చేశాము. గ్రామ కాపుల్లోనే వాళ్ళు రానికొచ్చి, కల్లూరు బోట్లు రానికొచ్చి చేయాలని, వాళ్ళు తరిమి కొట్టాలని మేము ఎంతో పాదేపడ్డాము. మేము రాజకీయ మాటలు తెలుసుకోలేదు ప్రస్తుతానికి. కానీ బోట్లు వాళ్ళు రానికొచ్చారంటే మాకు బోట్లు రక్షణగా ఒక 4 బోట్లు కావాలన్నాం. ఇండే బోట్ పోయి వెళ్ళిపోయింది కాబట్టి ఎప్పుడు తెచ్చి పెడతారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇంతవరకు కూడా రేపు జూన్ 14వ తేదీ మళ్ళీ మాకు ఏటలు స్టార్ట్ అవుతుంది. ఈ లోపల తెచ్చి పెట్టకపోతే మా పరిస్థితి ఏంది? ఏటలు చేసే పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళు మళ్ళీ తీవ్రమైపోతారు. అంటే పట్టుకుని కూడా మా వాళ్ళ ప్రాణాలు తీసి పట్టుకుని వదిలేస్తారు కాబట్టి వాళ్ళు రేజ్ అయిపోతారు, తీవ్రం అయిపోతారు. వాగలు చేటాడి మా వాళ్ళని చంపబోతారు కూడా, చంపుతారు కూడా. అంటే రాళ్లతో కొట్టి, కళ్ళతో కొట్టి వస్తుంటారు. వాళ్ళు ఎక్కడో 17 నాటికల దూరం అవసరం ఉండాల్సిన వాళ్ళు దరికొచ్చి వాళ్ళు యాడ్ చేయటం, ఇది మత్స్యకారు అందరూ కూడా మేము తెగించాము. ప్రాణాలు తెగించేనే వాళ్ళని రాడికొచ్చి చేస్తాం మాట్లాడుకున్నాము. కానీ ఇంతవరకు మాకు ప్రొడక్షన్గా మాకు బోట్లు తెచ్చి పెట్టలేదు. హార్బర్లో, జుగుల్ది హార్బర్లో బావి బోట్లు తెచ్చి, అంటే మా ఆంధ్ర డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ పెట్టి మాకు బోట్లు తెచ్చి పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. అంటే మత్స్య భరోసా అంటే అది సహజంగా వచ్చేదే, అది కాదు. మాకు జుగుల్దని తెలియని అన్యాయానికి మాకు ఎట్లా న్యాయం చేస్తారు? మా కాపుల ఐక్యత వేదిక మీద మాకు సమాధానం ఏంది? మాకు ఎట్లా అయితే మాకు న్యాయం చేస్తారు? ఏ విధంగా తీసి బోట్లు పెడతారు? ఏ విధంగా వారు రానికొని చేస్తారు? ఎట్లా జీవో పెడతారు? ఏ విధంగా మాకు రక్షణ ఇస్తారో మాకు అర్థం కావట్లేదు. ఫిషింగ్ హార్బర్ అనేది మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు మత్స్యకారులకి ఒక వరంగా మాకు కట్టించినప్పుడు మేము, మా మత్స్యకారులు చాలా సంతోషపడ్డాం. ఈ మధ్య చాలా జరిగింది. ఆ రోజు మా మత్స్యకారులు కష్టపడి బోట్లు తీసుకొచ్చి జోల్దిన్ హార్బర్లో కట్టిపెట్టినప్పుడు లోకేష్ వచ్చిన రోజు నైట్ వెళ్ళిపోయింది. ఆ రోజు లోకేష్ వచ్చిన రోజు కూడా ఏదో ప్రైవేట్ పరం చేసేసారు ఫిషింగ్ హార్బర్ని. ఇవన్నీ బాగానే ఉంది కదా. గౌరవ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి 15వ తారీఖు వస్తున్నాడు, మత్స్యకారులు ఎవరు కూడా మీరు మీటింగ్కి పోబాకండి అని అన్నాడు ఎమ్మెల్యే గారు. కరెక్టే, బాగానే ఉంది. ఈ రోజు ఇదే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క మత్స్యకారు గ్రామాన్ని పోయి కాపులతో మీరందరూ దురావేసుకుని రావాలా అంటే, మీ నాయకుడు వస్తే మత్స్యకారు రావాలా, మా నాయకుడు వస్తే మేము మత్స్యకారు రాకూడదా? ఇది ఎక్కడ న్యాయం? ఇదేనా మీరు చేసే రాజకీయము? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు కరెక్టు? మత్స్యకారు గ్రామంలో మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? మీరు గోడపెట్ట అనుకుంటున్నారు? మీరు మా నాయకుడు వస్తే మత్స్యకారులు పోవద్దు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వస్తున్నారు చెప్పి ప్రతి ఒక్క ఊర్లో కాపులు పోయి చెబుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సమావేశానికి నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మత్స్యకార ఎంపీటీసీలు, మత్స్యకార సర్పంచులు, మత్స్యకార నాయకులు, మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 19వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట ప్రాంతానికి మత్స్యకార భరోసా ఇవ్వడానికి వస్తున్నారని తెలిసింది. ఈ మత్స్యకార భరోసా గతంలో మీరు ఎంత ఇచ్చారు? గత ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు 20,000 రూపాయలు అనౌన్స్ చేశారు. ఓకే,
కానీ ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు ఈ మత్స్యకార భరోసా? 20,000 రూపాయలు పెట్టి ఎంతమందికి? చాలా తక్కువ మందికి. అన్ని కోతలు పెట్టి అందరిని తగ్గించేసి చాలా తక్కువ మందికి ఇస్తున్నారు ఈ మత్స్యకార భరోసా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మత్స్యకార భరోసా. ఆనాడు 4,000 రూపాయలున్న మత్స్యకార భరోసాని 2.5 రెట్లు అంటే 10,000 రూపాయలు చేసి ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఆనాడు. ఈనాడు 20,000 రూపాయలు అనే పేరుకి చెప్పడమే కానీ అసలు ఎంతమందికి ఇస్తున్నారు మీరు? అసలు ఇవ్వడం లేదు. చాలా తక్కువ మంది, చాలా తక్కువ నెంబర్లు ఇస్తున్నారు. అన్ని కోతలే ఇస్తున్నారు. మీరు ఎంతవరకు మత్స్యకారులకు న్యాయం చేయడానికి వస్తున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అప్పటి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో, ప్రత్యేక శ్రద్ధతో మత్స్యకార కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు, మత్స్యకార గ్రామాల్లో మత్స్యకార జీవన విధానం చూసి చలించిపోయి ఆయన ఈ ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని ప్రత్యేక శ్రద్ధ చూపించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఫిషింగ్ హార్బర్ని సాగర్ డిఫెన్స్ కంపెనీ వారికి ప్రైవేట్ దత్తం చేశారు. మీరు మత్స్యకార కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? ఎక్కడ న్యాయం చేస్తున్నారు? ఉన్న ఫిషింగ్ హార్బర్నే, మత్స్యకారులకు కేటాయించిన ఫిషింగ్ హార్బర్నే ఈరోజు ప్రైవేటు పరం చేసి మేము మత్స్యకారుల కోసం వస్తున్నాం, మత్స్యకారుల విధి విధానాలు కాపాడుతున్నాం, మేము మత్స్యకారులకు భరోసా ఇస్తున్నాం అని చెప్పి ఈరోజు మీరు వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు ఉన్న ఫిషింగ్ హార్బర్నే ప్రైవేటు దత్తం చేసి మత్స్యకారులు కడుపు కొట్టారు. మీరు ఎన్ని బాధలు పడ్డారు, ఎంత ఇబ్బందులు పడ్డారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి మంగళూరు, చెన్నై, కేరళ వంటి ప్రాంతాలకు వెళ్ళి వేట జీవనం సాగిస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి మత్స్యకారులకు అంకితం చేసినందువల్ల ఈరోజు మత్స్యకారుల సోదరులందరూ కూడా ఇక్కడ వేట సాగిస్తూ చాలా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. కానీ మీరు అదే ఫిషింగ్ హార్బర్ని ఈరోజు ప్రైవేటు దత్తం చేశారు. 50 ఏళ్లకే ప్రతి ఒక్కరికి పింఛన్ ఏర్పాటు చేస్తామన్నారు. 50 ఏళ్ళు వయసున్న వాళ్ళు ఎవరుంటారు? పేద, బడుగు, బలహీన వర్గాలే ఉంటారు. అందులో మత్స్యకారులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2 మత్స్యకారుడికైనా ఒక్క పింఛన్ అయినా, కొత్త పింఛన్ ఇచ్చారా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఏర్పాటు చేయకుండా ఈరోజు మత్స్యకారుల కోసం వస్తున్నారు. మత్స్యకారుల కోసం ఎందుకు వస్తున్నారు? ఈరోజు మేము మత్స్యకారులంతా కడుపు కాలి ఇక్కడ వేట సాగిస్తుంటే ఎక్కడో తమిళనాడు నుంచి బోట్లు వచ్చి మా వలలు, మా బోట్లు, మా తెప్పలు అన్ని తెంపేసి మేము చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక్కడ మత్స్యకారులంతా ఒక్క తాటిపైకి వచ్చి మేమంతా కలిసి ఆ బోట్లను పట్టుకొని, ఆ 4 బోట్లు దొరికింది. ఆ 4 బోట్లను పట్టుకొని జోగులదిన్నె ఫిషింగ్ హార్బర్లో మేము ఏర్పాటు అక్కడ పెడితే గవర్నమెంట్కి అప్పగిస్తే ఆ గవర్నమెంట్ అసలు ఏమైందో ఏందో ఆ 4 బోట్లు మాయమైపోయింది. మా మాయమైపోయిన బోట్లు మాకు తెచ్చివ్వకుండా కాలయాపన చేసి ఈరోజు మత్స్యకార భరోసా పేరుతో మళ్ళీ మీరు మా దగ్గరకు వస్తున్నారు. ఇంతవరకు మాకు ఆ బోట్లు ఆచూకీ లేదు. రేపు జూన్ 15 నుంచి మేము వేట సాగించాలి. రోజు మత్స్యకారుల కోసం మీరు వస్తున్నారని మా అందరికీ తెలిసిందే. మా కోసం మంచి చేస్తే మేము కూడా సంతోషిస్తాం. మా పిల్లలు, మేము చాలా మొదలు పడుతున్నాం. వేట సాగక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సముద్రంలో ప్రమాదంలో చనిపోతే గతంలో చాలా చిన్న మొత్తం ఇచ్చేవాళ్ళు. కానీ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 10 లక్షలు చేశారు. ఆ మొత్తం అమౌంట్ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోతే 10 లక్షలు ఇచ్చేవారు గత ప్రభుత్వంలో. ఈనాడు ఆ చనిపోయినా ఇచ్చిన దాఖలాలు కూడా నేను ఎక్కడ వినలేదు, తెలియదు. ఎవరో ఇవ్వట్లేదని చెప్తున్నారు. కాబట్టి మీరు మా కోసం వస్తున్నారు కాబట్టి ఇకనైనా మత్స్యకారుల కోసం ఎంతో కొంత మేలు చేసి మా జీవితాల్లో వెలుగు నింపాలని ఆశిస్తున్నాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో.
5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT-తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలాజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.